కోట్లు విలువ చేసే భూమిని తప్పుడు పత్రాలతో బీఆర్ఎస్ నాయకులకు రెగ్యులరైజ్ చేశారు అధికారులు. సరైన పత్రాలు సమర్పించినప్పటికీ రెగ్యులరైజ్ చేయకుండా పేదలపై ఉక్కుపాదం మోపారు. అక్రమ కేసులు పెట్టి వీధికొకరిని ఊరికొకరిని చెదరగొట్టి వాళ్ల ఉసురు తీసుకున్నారు గత పాలకులు. అన్ని ఆధారాలు సమర్పించిన మాజీ మంత్రి ఆదేశాలతో బడా బాబులకు కట్టబెట్టేందుకు స్కెచ్ వేశారు. గత పాలనలో చేసిన తప్పులు వెంటాడుతూ ఉండటంతో అధికారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఖమ్మం నగరంలోని 20-21వ డివిజన్ రామచంద్రయ్య నగర్లో ఎన్ఎస్పీ కాలువ కట్టలు నిరుపయోగంగా ఉండడంతో 20 ఏళ్ల క్రితం సుమారు 70 నిరుపేద కుటుంబాలు అక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాయి. 2021 ఏప్రిల్ 30న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం ఎన్నికలు జరిగాయి. 20వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయలేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తమపై కక్ష కట్టి నిరాశ్రయుల్ని చేశారని ఆరోపిస్తున్నారు. పథకం ప్రకారం మాజీ మంత్రికి అనుకూలమైన మేదమెట్ల శైలజను అర్బన్ తహసీల్దార్ గా నియమించుకొని 2021 జూన్ 25-26 తేదీల్లో తెల్లవారుజామున 200 మంది పోలీసులు మోహరించారు. ప్రొక్లైన్లు, ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి నిరుపేదల ఇండ్లన్నీ నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేసి కూలగొట్టారు. ఇండ్లలోని సామాన్లు, ఆహార పదార్థాలు, వారి ఆధార పత్రాలని మట్టిలో కలిపి బయటకు టిప్పర్లలో తరలించారు. జరిగిన అన్యాయంపై 2021 జూన్ 6న ఇక్కడి రెవెన్యూ అధికారులను బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి హైదరాబాద్ పిలిపించి విచారించారు. అదే నెల 13న జాతీయ బీసీ కమిషన్ వైస్ చైర్మన్ లోకేష్ కుమార్ ఖమ్మం అధికారులను ఢిల్లీ పిలిపించి విచారించారు. 2021 ఆగస్టు 11న ఇద్దరు కమిషనర్లు స్వయంగా ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. తర్వాత రెవెన్యూ, మండల, డివిజన్, జిల్లా అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్లతో సమీక్ష నిర్వహించారు. 15 రోజులలో బాధిత పేదలకు స్థలం చూపించి ఇండ్లు మంజూరు చేయాలని ఆదేశాలిచ్చారు. జిల్లా కలెక్టర్ సకాలంలో బాధితులకు న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆ హామీ నేటికి నెరవేరలేదు. ఎక్కడ ఏ అధికారులు మాతో మాట్లాడుకోకుండా ప్రతి అధికారుల చుట్టూ తిరిగినా కానీ ఎక్కడ ఇయ్యకోకుండా ఏం లేకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఇది చేశారు. గౌతమ్ గారి దగ్గరికి ఎన్నోసార్లు మేము మా కాగితాలు తీసుకొని మా గోడు విన్నపించుకున్నాం. అయినా కానీ గౌతమ్ గారు 14 రోజులు 15 రోజులు ఇస్తానని చెప్పారు. బీసీ కమిషనర్ని తీసుకొచ్చి మాట్లాడిస్తే 14 రోజుల్లోనే మీకు మొత్తం ఎక్కడోళ్ళకి అక్కడ పట్టాలు ఇచ్చి ఎక్కడోళ్ళకి అక్కడ ఇది చేస్తానని చెప్పారు. ఇంతవట్టికి కూడా మాకు పట్టాలు ఇయ్యలేదు, ప్లస్ మాకు ఎక్కడ స్థలం కూడా చూపించలేదు. ఖమ్మం నగరంలో ఇంత పెద్ద స్థాయిలో ఘటన జరిగి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా నేటి వరకు అతీగతి లేదు. ఈ విషయంలో బాధితులు లోకాయుక్తలో హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయమని ఆదేశాలు జారీ అయినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు నేటికి స్పందించకుండా బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గుడిసెలు కూల్చివేసిన స్థలంలో ప్రైవేటు వ్యక్తులు 1000 గజాల్లో గుడి నిర్మించుకున్నారు. మరో 1000 గజాలలో క్రీడా ప్రాంగణం పేరుతో ఒక ప్రైవేటు పాఠశాల వారు వాడుకుంటున్నారు. క్రమంగా ఆ స్థలాన్ని వారికి క్రమబద్ధీకరణ చేయాలని చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. జాతీయ బీసీ కమిషన్ వచ్చి ప్రత్యామ్నాయం చూపమని ఆదేశాలు జారీ చేసి 2 సంవత్సరాలు అయినా పేదలకు న్యాయం జరగలేదు. అధికారుల పొరపాట్లను కప్పిపుచ్చుకోవడానికి ఖమ్మం జిల్లా కలెక్టర్ బీసీ కమిషన్ కు నివేదిక పంపారని బాధితులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ అండతో సుమారు 100 కోట్ల భూ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. మేము మాకు ఎక్కడ ఆధారం లేదు, మాది ఇదే ఆధారం అని మేము ఉన్నా కానీ మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి మరి మా సామాన్లు కూడా మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర వేయించి మున్సిపాలిటీ దగ్గర పోయి 3-4 రోజులు అన్నం నీళ్లు లేకుండా వర్షంలో ఇట్లా చిన్న పిల్లలతోటి పట్టాలు కట్టుకొని వర్షాలు తడుచుకుంటూ మేము మున్సిపాలిటీ చుట్టూ 10 రోజులు తిరిగితే వాళ్ళు తిరంగా మున్సిపాలిటీ వాళ్ళు కూడా సామాన్లు ఇచ్చారండి. మా మీద జాలి లేకుండా ఎక్కడ చూసినా మీకు ఇచ్చే అర్హత లేదని ఇవ్వకుండా మమ్మల్ని ఇది చేసి చాలా ఇబ్బంది పెట్టారు. కరోనా తీవ్రత కొనసాగుతున్న వేళ బంధువులు, స్నేహితుల ఇళ్లకు కూడా వెళ్లలేని పరిస్థితి. దానికి తోడు అది వర్షాకాల సమయం. వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. అప్పటికప్పుడు ఆగమేఘాల మీద హడావిడిగా పేదల గుడిసెలు కూల్చాల్సిన అత్యవసర అనివార్య పరిస్థితి ఎందుకు వచ్చిందని అధికారులు తెలుపలేదు. దీనిలో కూడా కక్షపూరిత తత్వం కనపడుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. తుమ్మలనాగేశ్వరరావు గారు చెప్పినా సరే లెక్కేయకుండా, జిల్లా కలెక్టర్ గారు చెప్పినా లెక్కేయకుండా పక్కదారి పెట్టి జూన్ 25వ తారీఖు జనవరి 14వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఆధార్ కార్డు ఉంటే చాలు ప్రతి ఒక్కరికి మీటర్ ఇవ్వండి, ఇబ్బంది పెట్టద్దు అని ఇచ్చిన దాన్ని కూడా తొంగలో దొక్కి ఇక్కడున్న కరెంటు అధికారులు ఈ రకంగా ఇబ్బందులు పెడితే పేద ప్రజల్ని డబ్బు కోసం కరెంటు ఇస్తే డబ్బులు ముట్టవని, జేబులోకి రావని, మీటర్ బిల్లు కట్టుకుంటారని, ఇలా చేతిలోకి రావని మీటర్ ఇవ్వకుండా ఇట్లా తొంగలో దొక్కుతున్నారు కరెంటు అధికారులు. వీటిపై సత్యమే చర్య తీసుకోవాలని తుమ్మలనాగేశ్వరరావు గారికి, భట్టి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లుగా గెలిచేందుకు అవసరమైన ఓట్ల కోసం సుమారు 300 కుటుంబాల ఇళ్లను అక్కడ నుండి తొలగించకుండా ఆపారు. ఇప్పటికీ అక్కడ బీఆర్ఎస్ నాయకుల ఆదేశాలను పాటిస్తూ నిరుపేదలకు కరెంటు మీటర్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఓ ట్రాన్స్కో అధికారి. బీఆర్ఎస్ నాయకులు చెప్తే ఎటువంటి ఆధారాలు లేకుండా మీటర్లు ఇచ్చిన సదరు అధికారి అన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ మీటర్లను తొలగించాడు. పేదల గుడిసెలు తొలగించే అందుకు బీఆర్ఎస్ నాయకులు సహకరించిన అధికారులపై, కరెంటు మీటర్లు ఇవ్వకుండా వేధిస్తున్న ట్రాన్స్కో అధికారులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.